హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం పల్లీలు నువ్వులు వేసి బీరకాయ కూరని మంచి టేస్టీగా చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు కూడా కొంచెం చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి 6 నుంచి 8 రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ ఇలా సరిపోతుంది. నేను 6 పెద్ద సైజు బీరకాయలను తీసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి బీరకాయలు ఏమైనా వాటర్ ఉంటే అదంతా బయటకు వస్తుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. చూడండి, మనకి బీరకాయ నుంచి మొత్తం వాటర్ సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ అంతా దగ్గరికి ఇంకేంత వరకు మరొక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత మనకి బీరకాయ ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి వేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకు కర్రీ నుంచి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి కర్రీ ఇలా కుక్ అవుతుంది. అంతే, మనకు ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.